స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారండి, ఏంటంటే మా ఇంట్లో నిండా బంగారం కావాలి, మాకు బంగారాన్ని మేము ఆకర్షించుకోవాలనుకుంటున్నాం, మేము ఏం చేయాలంటారు. సో అయితే సింపుల్ అండి, బంగారాన్ని మీరు ఆకర్షించుకోవాలనుకుంటే ఏది ఎక్కువ ఉంటే అక్కడికి వచ్చి చేరుతుంది ఇంకొకటి. సో అన్ని నదులన్నీ కలిసి ఎక్కడికి వెళ్తాయండి? సముద్రంలో ఏముంటాయి? వాటర్ ఎక్కువగా ఉంటాయి. ఈ వాటర్ ఎక్కువ ఉన్న కాడికి ఈ నదులు అన్నీ వచ్చి చేరిపోతుంటాయి. అంటే ఏది ఎక్కువ ఉంటే అక్కడికి అన్నీ ఆకర్షించబడతాయి. మీరు మనీని ఆకర్షించుకోవాలన్నా లేదా గోల్డ్ని ఆకర్షించుకోవాలంటే మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా బంగారం అయిపోవాలంటే గోల్డ్ మెడిటేషన్ చేయాలి. మనకు ప్రతి ఫ్రైడే మనకు చేయించడం జరుగుతుందండి. ఇక్కడ మన 1 month ప్రాక్టీస్ క్లాసెస్ నేర్పించబడుతుంది. వాళ్ళ కోసం చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తానండి. ఇక్కడ ఏంటి అంటే, సపోజ్ మీరు గోల్డ్ని ఆకర్షించుకోవాలంటే మొత్తం మీరు ఏం చేయాలంటే గోల్డ్, బంగారానికి సంబంధించిన విధంగా అంటే బంగారపు కలర్తో మొత్తం ఈ శరీరాన్ని మొత్తం అనువనువును నింపుకోవాలండి. బంగారపు గోల్డ్ కలర్ లైట్తో నింపుకోవాలి. నింపుకున్న తర్వాత ఒక 5 సెంటెన్సెస్ను పదే రిపీట్ చేస్తూ ఉండాలి. అవేంటి అంటే, ఐ యామ్ రిచ్, నేను ధనవంతుడిని. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, నేను ధన అయస్కాంతాన్ని. ఐ లవ్ మనీ, నేను డబ్బును ప్రేమిస్తున్నాను. 4th one is మనీ లవ్స్ టు మీ, డబ్బు నన్ను తిరిగి ప్రేమిస్తుంది. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ అండ్ ఫ్రీక్వెంట్, డబ్బు నా జీవితంలోకి సులభంగా, ఆనందంగా, తరచుగా వస్తుంది. ఇలా మీరు మొత్తం గోల్డ్ కలర్గా ఉన్నట్టు భావించుకొని మీరు ఏం చేయాలి? రిపీటెడ్ చేయాలి. ఇంకొకటి, పైనుంచి కనకధార వర్షం కురుస్తున్నట్టుగా ఇమాజిన్ చేయాలి. అంటే ఊహించుకోవాలి. ఎంత ఎక్కువ స్పష్టంగా మీరు ఊహించుకోగలిగితే అంత ఫాస్ట్గా మనీ మీ జీవితంలోకి రాబడుతుంది. డబ్బు అదే గోల్డ్, ఎవరి జీవితంలోకి అయితే గోల్డ్ రావాలనుకుంటారో మీరు కామెంట్ సెక్షన్లో ఏం చేయాలండి? గోల్డ్ అని చాట్ బాక్స్ లేదా కామెంట్ సెక్షన్ టైప్ చేయండి. ఎవరైతే గోల్డ్ అని టైప్ చేస్తారో మీకు గోల్డ్ అనేది జీవితంలోకి మీకు ఆకర్షించబడుతుంది. సో చాలా మంది కూడా టైప్ చేశారు గోల్డ్ అని. సో డెఫినెట్గా మీ జీవితంలోకి గోల్డ్ అనేది వస్తుందండి. ఎందుకంటే దేన్నైతే పదే పలుకుతూ ఉంటామో, దేన్నైతే పదే స్మరిస్తూ ఉంటామో అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్స్ అండి. అంటే లోపల ఏదైతే ఉందో మనం అదే ఆకర్షించుకుంటాం. మీకు మనీ కావాలంటే ఫస్ట్ గోల్డ్ లైట్తో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ను బంగారమయం చేయండి. బంగారమయం చేసిన తర్వాత ఏం చేయాలి? మీరు ఆకర్షించుకోవాలి. గోల్డ్ను ఆకర్షించుకోవాలి అంటే ఇక్కడంతా గోల్డ్ ఉన్నట్టుగా మీరు భావించాలి. భావించిన తర్వాత పదే వేరే ఆలోచన పెట్టుకోవద్దండి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఏది కావాలో ఆలోచన తప్పిస్తే ఏమీ ఉండదండి. ఇప్పుడు స్టూడెంట్ మంచి మార్క్స్ కావాలంటే స్టడీస్ తప్పితే వేరే ఆలోచన వస్తే పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. సేమ్ లైక్ దట్ పెద్దవారికి కూడా మనీ రావాలంటే కేవలం మనీ ఎందు శ్రద్ధ పెడుతూ ఏ పని చేస్తున్నాడో ఆ పనిని ఇష్టపడుతూ చేయగలిగితే మాత్రం లైఫ్లోకి అబండెన్స్ ఆఫ్ మనీని వారు ఆకర్షించుకుంటారు. ఎంత ఎక్కువగా మీరు గోల్డ్ పైన మీరు చేసుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి, ఇమాజిన్ చేయాలి. మీ ఇంట్లో ప్రతి వస్తువు ఏ విధంగా ఉంటుందో ఆ వస్తువును మీరు చూసుకోగలగాలి. ఇలా మీరు చేసుకోగలిగితే మీకు అనంతమైన సిరి సంపద వస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు ప్రతి శుక్రవారం కూడా మీరు ఏం చేసుకోవాలంటే ఇలా నేను చెప్పినటువంటి సింపుల్ రెమెడీస్ ఏదైతే ఉన్నాయో, అంటే గోల్డ్ కలర్గా మీరు అంతా ఇమాజిన్ చేసుకొని పైనుంచి కనకధార వర్షం పడుతున్నట్టుగా 5 సెంటెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా రిపీట్ చేసుకుంటుంటే మీరు మనీని మీరు ఆకర్షించుకుంటారు. ఆకర్షించుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు ఎలాంటి ఇంట్లో మీరు ఉండాలనుకున్నారు, ఎలాంటి కారు మీకు కావాలి, ఎలాంటి గోల్డ్ మీరు వేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ మీరు లీడ్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ లీడ్ చేశారు. మీ దగ్గర ఏదైతే జరిగిందో ఆల్రెడీ మనసులో ఉన్నట్టుగా మీరు చూడాలంటే ఆల్రెడీ ఇదివరకే మీకు కావాల్సిందంటే మీ భవిష్యత్తులో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో గతంలో ఆల్రెడీ జరిగినట్టుగా మీరు వర్తమానంలో మీరు చూడగలగాలి. అంటే ఇక్కడ ఉండి చూసుకోగలగాలి. మీరు ఎప్పుడైతే మీరు చూసుకోగలుగుతారో అప్పుడు అనంతమైన సిరి సంపదను మీరు ఆకర్షించుకోవచ్చు. సో దీనికోసమే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాసును మేము ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో మీరు నాతో క్లాస్లో మాట్లాడవచ్చు. సో ఎందుకు శుక్రవారం అంటే, శుక్రవారం మనం దేనికి లక్ష్మీదేవతను పూజిస్తాం కదా, ఒక కనెక్టివిటీ ఉండి ఉంటుంది. అంటే యాంకరింగ్ అయి ఉంటారు. మీ లైఫ్లోకి అనంతమైన డబ్బు లేదా సంపద మీరు ఆకర్షించుకోవాలంటే మాత్రం మీ లైఫ్లోకి రావాలంటే ఫోకస్ అనేది ఉండాలండి. ఎవరికైతే ఫోకస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ లైఫ్లోకి ఏదైనా వస్తుంది. మనీపై మనం శ్రద్ధ పెట్టినప్పుడే మనీ మన జీవితంలోకి రాబడుతుందండి. సో దీనికోసం మనకు ఉండాల్సిన క్వాలిటీస్లో మెయిన్ అవేర్నెస్ అంటే వర్తమానంలో ఉండే క్వాలిటీ అనేది పెంచుకోవాలండి. వర్తమానంలో లేరు,
ఓకే, ఏమవుద్ది, మనీ అనేది రాదండి. వర్తమానంలో రావాలి అంటే మనం ఏమి చేయాలి అంటే ప్రతి దాన్ని కూడా గమనించాలి, ఎరుకలో ఉండాలి. ఎంత ఎరుకలో ఉండి, ఎరుక అంటే ఏంటంటే వర్తమానంలో అంటే చూడండి, భూతకాలం భవిష్యత్తు కాలం వదిలిపెట్టి వర్తమానంలో ఉంటూ ఏ పని చేస్తే ఆ పని మీద శ్రద్ధ పెడుతూ చూడండి. మీరు మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే నేను చెప్పేది అంటే 5 టైమ్స్ చేయమంటాను. ఇప్పుడు 5 టైమ్స్ ఉదయం నిద్రలేచిన వైపు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, నైట్ పడుకునే ముందు. పూర్తిగా మనీ కావాలనుకుంటే మనీ పైనే, గోల్డ్ కావాలంటే మొత్తం బంగారం అయినట్టు, బంగారం అయిన తర్వాత మొత్తం బంగారాన్ని మీరు ఆకర్షించుకున్నట్టుగా భావించాలి. మీ దగ్గర అంతమైన బంగారం ఇప్పుడు ఉంది. రైట్ నౌ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. రైట్ నౌ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఎప్పుడైతే మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది అని మీరు అనుకుంటారో మీకు అనంతమైన సిరి సంపదలు మీ వైపు కదులుతాయండి. సింపుల్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఆ ఈ టెక్నిక్స్ కనుక మీరు చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీరు అనంతంగా అంటే ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక క్లాస్ మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది కదా. ఈ క్లాస్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఒక పర్సన్కి మనీ ఎందుకు వస్తుంది, ఒక పర్సన్కి మనీ ఎందుకు రావట్లేదు, మనీ రావాలంటే ఆ పర్సన్ ఏమేమి చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటికే కదండి, దీని తర్వాత 1 మంత్ క్లాస్ ఉంటుంది కదా. ఈ 1 మంత్ క్లాస్లో ఏమిటి అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అంటే మీ యొక్క వైబ్రేషన్ స్థాయి కంప్లీట్గా మారుతుంది. అంటే డెమో క్లాస్ తర్వాత ఉన్నటువంటి 1 మంత్ క్లాస్లో మీరు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వడంతో ఇప్పుడున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు. అంటే మీకు కావాల్సినటువంటి హెల్త్ని మీరు ఆకర్షించుకుంటారు, వెల్త్ని మీరు ఆకర్షించుకుంటారు, రిలేషన్షిప్ను, కెరియర్ను. సింపుల్గా చెప్పాలంటే హెల్త్లో సెల్ఫ్ హీలింగ్ మెథడ్స్ నేర్పించబడి, అంటే మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి, వెల్త్ని మీరు ఎలా ఆకర్షించుకోవాలంటే మీకు బిలియనరీ మైండ్ సెట్ ఎలా తెచ్చుకోవాలి, రిలేషన్షిప్స్ ఎలా ప్రాపర్గా ఉంచుకోవాలి, కెరియర్లో ముందుకు ఎలా వెళ్ళాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మేము క్రిస్టల్ క్లియర్గా 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ క్లాస్కి ఎన్రోల్ రావాలి అంటే మాత్రం డెమో క్లాస్ ఉంది కదా ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PM, ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఓకే మీరు మా క్లాస్కి మెయిన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. కొంతమంది నన్ను అడుగుతారు, సార్ ఎలా సార్ మన దాంట్లో మన నెగిటివ్ ఆలోచన ఎలా వస్తుంది మరి పోవాలంటే, చూడండి ఒక ఊరలో 2 కత్తులు పట్టేవండి. అంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది లేదా నెగిటివ్ ఉంటుంది. ఇందులో 2 కత్తులు పట్టడానికి ఛాన్స్ లేదండి. ఉంటే ఒకటే కత్తి కూడా ఒకటేసారి ఒకటే సమయంలో ఒకే కత్తి పడుతుంది. సేమ్ లైక్ దట్ మన మనసులో 2 ఆలోచనలు ఉండవు. ఉంటే ఒకటి పాజిటివ్ లేదా నెగిటివ్. సో మనం పాజిటివ్ పెంచుకోవాలంటే మొత్తం పాజిటివ్ సంబంధించిన వాళ్ళనే మనం చుట్టుపక్కల చూసుకోవాలి. అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం సజ్జన సాంగత్యం అయి సద్గ్రంథ పఠనం, మంచి పుస్తకాలు చదివాలి. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, సీక్రెట్, మ్యాజిక్, పవర్, ఇలాంటి రౌండబన్ రకరకాల పుస్తకాలు రాసిందండి. అలాంటి పుస్తకాలు మనం చదువుతుంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మర్ఫీ అనే పుస్తకాలు ఉంటాయి. సో అంటే సింపుల్గా లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన పుస్తకాలు గూగుల్లో కొడితే నెంబర్ ఆఫ్ బుక్స్ వస్తాయండి. చూడండి ఒకటి ఎవరెవరు ఏ కెరీర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ అయ్యా పుస్తకాలు మాత్రమే చదవాలి. స్టూడెంట్ అయ్యారు వాళ్ళకి సంబంధించే బుక్స్ చదవాలి. సో మీకు సంబంధించిన మీ కెరీర్కి సంబంధించినవి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉందో మనం ఆ విధంగా అవుతుంది. మన ధనవంతుల చుట్టుపక్కల ఉంటూ వాళ్ళు ఎలా అయ్యారో వాళ్ళని గమనిస్తూ వాళ్ళ స్టెప్స్లో కనుక మనం వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్గా మనం కూడా ఒక రిచ్ పర్సన్గా మిగిలిపోతుంటాం. మన లైఫ్లో ఏది కావాలన్నా కూడా మనం సాధించుకోవచ్చండి. ఉండాల్సిందల్లా కూడా పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉంటే మాత్రం డెఫినెట్గా సాధిస్తాం. ధైర్యే సాహసే లక్ష్మి. పిరికితనాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఉంటే ఎన్ని అప్పులైనా సరే క్లియర్ చేసుకోవచ్చు. ఎన్ని డెబిట్స్ అయినా, ఎన్ని ఆర్థిక పిల్లులైనా కూడా మీరు వదిలించుకొని ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతారండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే మన క్లాస్ ఉంది కదా 1 మంత్ ప్రాక్టీస్, దానికి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.